సో స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఈరోజు సండే, సో కొంచెం ఫ్రీగా ఉన్నాం అనమాట. మొన్నటిదాకా హోలీ షూట్ చేసినాం. ఫ్రైడే హోలీ పండుగ, నిన్న సాటర్డే రెస్ట్, ఇలా సండే ఇక బర్త్డే ఉందని అయిపోయినాం. సో హరిత, తుతి, శృతి వాళ్ళ బాబు హాయ్ చెప్పరా. నీ పేరు ఏం పేరు? ఇంకో పేరు చెప్పు. చిక్కు. సో మా టీం, మా పోరాడు కిషోర్ గాడు, చిన్నగాడు. సో టోటల్గా 5 మంది అయితే సిటీకి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అట్లా ఫస్ట్ ఒక కాఫీ తాగుదాం, ఎందుకంటే వ్లాగ్ చేసినప్పుడు ఒక కాఫీ తాగడం అలవాటు. ఉత్తున్నప్పుడు తాగండి, ఇంటికాడ అలవాటు ఉన్నది. యాక్చువల్లీ కొంచెం ఫీవర్ ఉంది, ఎందుకంటే పొద్దుగాల పక్క బట్టలు విని 3-4 గంటలకు ఫీవర్ వచ్చినాయి. అయ్యా చూద్దాం చిన్న పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లయితే మీరు కూడా చూడండి. ఓకే, లెట్స్ గో. హాయ్, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇగో గీమె బర్త్డేకి ఏమేమి వచ్చినాం. గాడ్ బ్లెస్ యూ చాయతప్రియ. నీ బర్త్డేకి ఎంత దూరం చూసినాం తెలుసా మేము? చెప్పు, ఎంత దూరం చూసినాము? గుడ్. అందరూ నాకు బర్త్డే విషయం చెప్పండి అను. అప్పో మరి నేను వెళ్ళిపోతాను, నీ బర్త్డేకి ఉంటాం మరి. అన్న సాయి మన వీడియోస్లో అలా దుబాయ్ సత్తి వీడియోస్లో చేస్తుంది గాయత్రి. సో వాళ్ళ హస్బెండ్. వద్దు అనొద్దు. హాయిరా లడ్డు. ఎవర్రా నువ్వు? గట్టిగా చెప్పు. రాధిక వాళ్ళ కొడుకు. సో అది డెకరేషన్ సింపుల్గా, చైత్రప్రియ డెకరేషన్ సింపుల్గా చేసారు. సో గైస్ ఫైనల్లీ మేమైతే కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. మనం బర్త్డే బేస్ వెళ్ళి కదా. చైత్రప్రియ హాయ్ చెప్పు అందరికి. హ్యాపీ బర్త్డే. ఎవరు చేసిరు అక్క మొత్తం? సో క్రెడిట్ గోస్ టు కవితక్క అన్నట్టు. పర్లేదు, బాగా పనికి వస్తాయి. మా బర్త్డేలో కూడా నీతోనే చేపిస్తాను. చార్జర్లకి ఎత్తులు ఏముండవు. అంటే ప్రియాంక కూడా హెల్ప్ సార్, మీకు పైసలు ఇచ్చుకునేటోళ్ళమా సార్? మీకు మనీ ఇచ్చుకునేటోళ్ళం. ఆయనతో స్పెండ్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ఓకే సార్, అవైతే ఎప్పటికుంటాయి. సార్ ఏమాట కామాట 24 years యంగ్ బాయ్ లెక్కున్నావు సార్. నువ్వు ఏమన్నా అనుకో, కలర్ఫుల్ అంగి, కలర్ఫుల్ పాయింట్. పుష్పరాజ్ అంటే వేసుకోదేబ్బా. హాయ్, గుడ్ ఈవినింగ్. అయితే ఇప్పుడు చెప్పు, ఎక్కడ నువ్వు ఫీల్ అవుతున్నావు? అది ఎవరు డెకరేషన్ ఎవరు చేశారు? అయితే మీ మమ్మీ ఒక్కదే అన్నది నువ్వు ఫీల్ అవుతున్నావా? గైస్ మొత్తానికైతే సుచిత్ర దాకా వచ్చినాం బర్త్డే సెలబ్రేషన్కి. చైత్రప్రియ, చైత్రమ్మ, గుడ్ గుడ్ గుడ్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. మీ అందరు మా ఇంటికి రండి. ఇది పట్టుకోండి, పట్టుకో, ఇది చూపించుకోపో మంచిగా ఉంటుంది. గుడ్. అంతా మాట్లాడు కూడా బ్లాగ్ చేయి నువ్వు. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. అవి డెకరేషన్ చూడండి. నేను ఈరోజు ఎన్ని కేకులు కోస్తాను, ఎన్ని కేకులు అందరు మా ఇంటికి రండి. నీ డ్రెస్ బాగుంది. ఎంత ఎంత డ్రెస్కి? 5 రూపీసా? 5 రూపీస్ అంట. మై గాడ్. అర్థం కాదు. ఓకే 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 ఓకే, నాకు ఇస్తావా మరి? ఓకే, దాచిపెట్టుకో. సో మరి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? మీ ఫ్రెండ్స్ ఏరి, మీ క్లాస్మేట్స్ ఏరి రారంటనా? ఎందుకంట? మేము వచ్చినాం కాబట్టి. ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ.
కేక్ యాక్చువల్లీ పాట పడకండి. చెప్పు మాట్లాడు. చెప్పు కేక్ ఎలా ఉంది చెప్పు. మీ డాడీ తెచ్చా నీకోసం. మీ డాడీకి ముందు థ్యాంక్స్ చెప్పు. డాడీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు చైత్ర. మమ్మీ డాడీ థ్యాంక్స్. మంచి కేక్ మంచి తెచ్చినాం. ఓపెన్ ఇట్లా అట్లా చెప్తారా? నువ్వు అరే నేను చెప్పాలా ఏముందో నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావో అది ఉంది ఓకేనా. ఏమైతావు నువ్వు? నువ్వు ఏమవుతావు ఫ్యూచర్లో. ఏమవుతావు పెళ్ళి? నేను గెస్ చేసిన అదే డాక్టర్ అని. ప్రియాంక ఏమున్నాయి దాంట్లో చెప్పు నాకు ఇది చూడు చెప్పేసి నాకు. ఓ ఏం గెస్ చేసినావు అమ్మ నువ్వు. ఫ్రేమ్ ఉందని గెస్ చేసినావా? గైస్ చూసిరు కదా బర్త్డే అయితే మంచిగా జరిగింది. సెలబ్రేషన్స్ అంతా సూపర్. సో ఇప్పుడు లాస్ట్ ఇంకేముంటుంది ఇంకా తినుడు అంతే కదా. మన కవితకి ఏమేమి ప్రిపేర్ చేసిందో ఇలా చూపిస్తాం. వేడి వేడి బగారా, నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి మటన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి చికెన్ కర్రీ, చల్లని వాటర్ కానీ చల్లలేవు. ఇదన్నమాట మా ఫుడ్ మెను. ఇక నిమ్మలంగా తిని ఇంటికి పోవడే. ఇక పెట్టేసేయక్క ఇక బాస్మతి రైస్ కాకపోతే అంటే నిప్పులు సార్లు బాగా
నాకు హరితక్క వడ్డిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం ఆఫ్టర్ 2 months. సో చూసారు కదా చైత్రప్రియ బర్త్డే ఎంత మంచిగా జరిగిందో. మంచిగా మన టీం అందరు వచ్చిర్రు, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు. సూపర్ జరిగింది, నాకైతే మంచిగా అనిపించింది. మంచి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసింది, మంచి చికెన్, మటన్, బాస్మతి రైస్ తోటి బగారా రైస్ మంచిగా అనిపించింది. చైత్రప్రియ నువ్వు హ్యాపీయా? హ్యాపీ. థ్యాంక్ యూ అక్క. వినాయక పత్రం వచ్చినందుకు థ్యాంక్ యూ. అయ్యో నత్తి మాట్లాడుతుంది. సో ఇదన్నమాట ముచ్చట. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పటస్పిల్ల హరిత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.